అంటే మనకి జగన్ గారు అధికారంలోకి రాకముందు మన ఫిలిం ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తాను, టికెట్ రేటు ఏదైతే ఉందో దానికి తగ్గింపు ధరలో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ, సినిమా పేదవాడు చూసేలాగా కూడా చేస్తాను అని చెప్పి హామీలు అయితే ఇచ్చారు. సో ఆ హామీలు ఇచ్చడంతో దాని మీద ఎంతవరకు నిలబడ్డారు అనుకోవచ్చు? హామీలు ఇచ్చారు. సురేష్ బాబుకు ఆయన కొండ ఎదురు కూడా సురేష్ బాబు కొండ లాగేయడానికి ప్లాన్ చేశారు. అక్కడ స్టూడియో అయితే కట్టలేదు. వీళ్ళందరినీ ఒక 1/2 కిలోమీటర్ నడిపించారు. వీళ్ళకి కూడా రావాలండి, బుద్ధి రావాలి మా సినిమా వాళ్ళకి కూడా. మొత్తం 1/2 కిలోమీటర్ నడిపించి నించోబెట్టారు. నించోబెట్టి చిరంజీవి గారు అందరి కోసం, ఇండస్ట్రీ కోసం దండం పెట్టి ఆ రిక్వెస్ట్ చేస్తున్నారు కావాలని సోషల్ మీడియా వదిలారు. ఆ వదిలినందుకు జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ ఫాల్ అయ్యారు, చిరంజీవి గారు 10 రెట్లు పెరిగారు. అలాగే అన్ని కూడా ఏంటంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సినిమా ఫీల్డ్ని ఆయన ఆ రోజు ఏం మాటలు హామీ ఇచ్చాడో ఈ రోజు వదిలేశాడు. ఒక పోస్ట్ ఇచ్చాడు FDC చైర్మన్. ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడిగాను, మీరు వెళ్ళి ఏమంటే మీరు పోసాని కృష్ణమూర్తి గారు మీకు ఎందుకు చైర్మన్ ఇచ్చారు? నాకు తిట్టడానికే ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారిని అని చెప్తారు. ఇరిగేషన్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఇరిగేషన్ మంత్రికి ఏమి ఇచ్చారు? మీకేమిచ్చారు? నాకు ఇరిగేషన్ తెలియదండి, నేను మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడమే తెలుసు. పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్ గారు నాకు ఏం తిట్టడమే తెలుసు, నాకు ఏ పోస్టో తెలియదు, అన్ని ఆయనే చూసుకుంటాడు. అలాగే రోజా గారు ఉన్నారు, మీరు టూరిజం మంత్రి కదా ఏముందన్నమాట, నాకు టూరిజం తెలియదు, ఏమీ తెలియదు, అక్కడ జగన్ గారికి ఏదో టూరిజం గెస్ట్ హౌస్ అన్ని కొట్టేసి ఆయనకి ఇల్లు ఇచ్చాము ఒకటి. అలాగే అక్కడి నుంచి మేము ఈరోజు ఆయన మమ్మల్ని ఉదయం లెగిస్తే నాకు తిట్టడానికే నాకు పోస్ట్ వచ్చింది అని నేను తిడుతూనే ఉన్నాను. అంటే ఇలా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడిన ఆ అనుచరులు అందరూ కూడా సినిమా ఫీల్డ్ అనేది నిర్వాహ్యం చేశారు. సినిమా ఫీల్డ్లో ఒక స్టూడియో కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కడా లేదు. అలాగే ఎక్కడా కూడా ఈ మంత్రులందరూ కూడా తిట్టడానికి తప్ప వాళ్ళకి ఏ పోస్ట్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఒక ఆయన డ్యాన్స్ వేస్తుంటాడు, ఒక ఆయన వచ్చి స్టెప్లు వేస్తుంటారు, ఒక ఆయన వచ్చి తిడుతూ ఉంటారు మైకులు పెట్టుకొని. ఈ తప్ప వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నేర్పించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్ప ఏమీ తెలియదు. ఎలాగ అభివృద్ధి వస్తుంది, ఎలా సినిమా ఫీల్డ్ అక్కడికి వస్తుంది? 4.5 సంవత్సరాలు ఒక్క సినిమా ఫీల్డ్ కానీ ఒకళ్ళని పిలిచారా? ఇప్పటికి వెళ్ళారా? అవార్డులు కాదు ప్రకటిస్తున్నాడు, నాటక నంది అవార్డులు అంట. అంటే ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళకి నంది అవార్డులు ఇస్తాడు. అంటే సినిమా వాళ్ళు అంటే మినిస్టర్లు, ఈయన సినిమా అవార్డులు తీసి మినిస్టర్లకు ఇచ్చాడు. ఇవాళ ఎన్ని తిరిగితే అది మొత్తం టోటల్ గా 1, 2, 3, 4, 5 వీళ్ళందరినీ వేసి పోటీలు అవార్డు పెట్టి విజయవాడలో అవార్డులు ఇస్తాడు. దానికి చైర్మన్ అవ్వాలంటే పోసాని కృష్ణమూర్తి. అంటే ఫస్ట్ పోసాని కృష్ణమూర్తికి ఇవ్వాలి. అలా దాంట్లోనే పోట్లాటే, నేను ఎక్కువ తిట్టానంటే నేను ఎక్కువ తిట్టాను, నాకు అవార్డు రావాలంటే లేదు, నాకు బంగారు నంది కావాలంటే నాకు ఇండి కావాలి, నాకు తామర కావాలి. దాంట్లో ఆలాలు కొట్టుకుంటారు. 6గురిలోనే నేను ఎక్కువ తిట్టాను ఇవాళ చూడండి నాకు తెలిసి. వాళ్ళ అవి చెప్పుకునేప్పటికీ వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. అంటే జనాలు చూస్తున్నారు, జనాలు ఆలోచిస్తున్నారు, జనాలు అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఏ విధంగా చెయ్యాలంటే మనం ఇలాంటి వాళ్ళకి ఓటేసామా, ఇలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం చెప్పకుండా తిట్లు పురాణం చెప్పడం అనేది కరెక్టా? అంటే మన అభివృద్ధి మనం చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నామా? ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది. ఒక అమెరికా ఎంబసీ లేదు, ఇంకొక ఏ ఎంబసీలు, అమెరికన్ ఎంబసీ కాదు, ఏ ఎంబసీ. మన పిల్లలు కావాలంటే ఎంబసీ కావాలి, ఇంటర్వ్యూ కావాలంటే చెన్నై వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఈరోజు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలంటే ఇప్పుడు వచ్చాయి. ఒక సూపర్ కాలేజీలు కావాలన్నా, సూపర్ మొత్తం టోటల్ ఏవి కావాలన్నా హైదరాబాద్ చెన్నై తప్ప మనకు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కట్టారా, ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది, వీళ్ళు 5 సంవత్సరాలు ఏం డెవలప్ చేశారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనుక దానికి ప్రజలకు అర్థమైపోయింది. ఆ ప్రజలు నిర్ణయం 2024 ఓట్లు ఎలక్షన్ రోజు ఓటు పట్టుకొని రెడీగా ఉన్నారు తీర్పు చెప్పడానికి. దానికి టైం అంతే, ఇంకొక 1 month or 2 months. మీరు ప్రత్యేకంగా రాజకీయాల్లో ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? చేయను. ఎందుకని? అంటే నాకు ఎందుకు చేయను అంటే, నేను ఒకసారి పోటీ చేసిన ప్రత్యక్ష రాజకీయాలు చేశాను. రాజకీయాల్లో ఇప్పుడు నేను రాజకీయాల్లో చేయాలంటే డబ్బు కావాలి, డబ్బు పెట్టి డబ్బు సంపాదించాలంత అవకాశం నాకు లేదు, అంత ఆశ నాకు లేదు. నేను వ్యాపారంలో చేసుకుంటాను, వ్యాపారంలో సంపాదించుకుంటాను, వ్యాపారంలో ఉంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడ్డాను. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆదేశాల మేరకు ఆయన కోసం నేను ఇన్ఛార్జిగా, ఆయన కోసం నేను పార్టీ కోసం కష్టపడుతున్నా తప్ప, లోకేష్ గారి కోసం కష్టపడుతున్నా తప్ప, నాకు పదవి వద్దు అని ఎందుకు అంటున్నానంటే, పదవికి నాకు వెళ్తూ కరెక్ట్గా సహకరించట్లేదు. వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళి నేను కూర్చొని అని చేయడం అనేది కొంచెం కష్టమేమో. కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ తీసుకుంటే నిర్ణయం కట్టుబడి ఉంటుంది.